దేవర చిత్రం ప్రారంభం నుంచి కూడా ఒక ఆహ్, ఏదో ఒక ఉత్కంఠ, ఏదో ఒక ఉద్వేగం, షూటింగుల్లో ఏదో కలవరం. ముఖ్యంగా తారక్ కూడా చాలా బాగా దీన్ని మరి ఎందుకో ఒక టార్గెట్‌గా తీసుకున్నాడు. టార్గెట్‌గా తీసుకొని తన సింగిల్ హీరోగా పాన్ ఇండియా స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో బహుశా ఆహ్, హ్మ్, 'దేవర' సినిమా ఒక ఎత్తు, తారక్ నటించినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు కావచ్చు. నా అంచనాకి, నా అనుభవానికి. ఇక్కడ ఏం జరుగుతుందంటే రక్తాన్ని బలి తీసుకోవడం అన్నది ఆహ్, హ్మ్, అది అనుకోకుండా జరిగినప్పుడు కూడా ఊరకనే జరగదు. ఇక్కడ పేదవరకులో షూటింగ్ పాడేరులో జరుగుతుండగా ఒక కందిరీగలు దాడి చేసి అందులో ఉన్నటువంటి టెక్నీషియన్స్‌ని గానీ, ఇంకా ఎవరైనా మిగతా ఆహ్, సంబంధిత ఆర్టిస్టులని గానీ, ఒక 25 మందిని ఆహ్, అంటే ఒక దాన్నేమంటారంటే విరగబడి కొట్టడం మాట. ఎగబడి కొట్టడం. అంటే కొంచెం కోపంగా, ఉద్రేకంగా కొట్టడం. జరిగేసరికి మనకి అంటే తమాయించుకోలేకపోయారు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఆల్ పాయిజన్ ఎక్కినట్టే కదా! ఓ సెమీ పాయిజన్ ఎక్కినట్టే కదా! వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో హాస్పిటల్‌లో తీసుకొని ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఏదో ఒక 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 ఆశ్చర్యకరమైన, భయానకమైన, ఉద్వేగపూరితమైన చర్య జరగకపోతే ఆ సినిమా ఏదో అంటే 10 మందిలో కూడా అంత పేరు తెచ్చుకోవద్దు. కొంత బలి తీసుకుంటాయేమో అంటారు కదా పెద్దలు. అట్లాంటి బలి తీసుకున్నాయో ఏమో గానీ, ఇక్కడ మాత్రం డెఫినిట్‌గా 'దేవర' సినిమాకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను చెప్పగలను. తర్వాత సంబంధిత వ్యక్తుల్ని ఆహ్, హ్మ్, అంటే ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో గారు కావచ్చు, డైరెక్టర్ గారు కావచ్చు వచ్చి పాపం వాళ్ళకి ఎంత ఉపశమనం చేసినప్పుడు కూడా మా భగవంతుడే వాళ్ళు తొందరగా అంటే వాళ్ళు తేరుకునేలా చేసి ఎందుకంటే ఇలాంటి కొన్ని కొన్ని రిస్క్‌తో కూడుకున్నటువంటి సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతుంది. ప్రమాదాలు జరుగుతాయంట. జరుగుతూ ఉంటాయి. గానీ దీని తాలూకు పర్యవసానం మాత్రం మనం మంచినే కోరుకోవాలన్నమాట. పర్యవసానం ఏంటంటే ఎన్ని బాధలు పడినా, ఎన్ని కష్టాలు పడినా చివరికేంటంటే అంతిమ విజయం సినిమాకి అఖండ విజయం లభిస్తుంది. నేను ముందు ఒకసారి చెప్పాను 'దేవర' సినిమా చాలా బావుంటుందని బిగినింగ్‌లో. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను 'దేవర' సినిమా తారక్‌కి ల్యాండ్ మార్క్ సినిమా అవుతుంది. 'దేవర' సినిమాతో సర్వస్వాన్ని పోగొట్టుకున్న కొరటాల శివ మళ్ళీ డైరెక్టర్‌గా రొమ్ము విరుచుకొని నిలబడగలుగుతాడు. అలాగే 'దేవర' సినిమా తెలుగులో 'జాన్వీ కపూర్‌కి' చాలా మంచి ప్రారంభ చిత్రం అవుతుంది. నెక్స్ట్ గ్లామర్ క్వీన్ ఆఫ్ ది తెలుగు ఫీల్డ్ ఎవరంటే 'జాన్వీ కపూరే'. ఎందుకంటే 'జాన్వీ కపూర్‌ని' చూడగానే మంచి అవయవ పుష్టి ఉంది. శ్రీదేవి ఎంత గ్లామర్‌గా ఉండేదో, అలాగే కనీసం తల్లిని పోలిన గ్లామర్‌గా ఉంది. తల్లిని మరపింపజేసి అని అనలేను గానీ, తల్లిని తలపింపజేసే గ్లామర్ శ్రీదేవిలో ఉంది. దాన్నెవరూ కాదనలేని సత్యం. అందువల్ల ఈ 'దేవర' సినిమాతో చాలా అఖండ విజయాలు అందుకుంటారని, ఇదేదో చిన్న దిష్టిలాగా పోయినప్పుడు కూడా ఆ సినిమాకి మంచి చేస్తుందని కోరుకుంటున్నాను. అలాగే ఆ 25 మంది కూడా ఆ యూనిట్ సభ్యులు తప్పకుండా తిరిగి క్షేమంగా కోలుకుంటారని, ఈ సినిమాని అఖండ విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.